నాయకి ఆడియో ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగతం, సుస్వాగతం. హాయ్ త్రిష గారు, హౌ ఆర్ యూ? నీంగ నల్ల ఇరికింగల్ అలా చెప్పి ఇరికానో ఏమో నాకు తెలియదు, కానీ ఈ మాత్రం తమిళే వచ్చు. యు లుక్ గార్జియస్ యాజ్ ఆల్వేస్. త్రిష గారి విషయానికి వస్తే, త్రిష గారు మీరు కర్ణాటక క్లాసికల్ సింగర్ అని మాకు తెలీదు. ఇలాంటి ఎన్నో విషయాలు ఇంకా దాగున్నాయి మీలో. జస్ట్ వీ నీడ్ టు ట్యాప్ యువర్ టాలెంట్ అనమాట. సో ఈ సాంగ్ని పాడినప్పుడు త్రిష గారు జస్ట్ 1 అవర్లో ఈ పాట రికార్డింగ్ కంప్లీట్ చేశారట. ఇది స్వయాన మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు మాతో చెప్పారు. ఆ 1 అవర్లో స్టూడియోలో ఏం జరిగింది? త్రిష పాప నవ్విందా? త్రిషకి కోపం వచ్చిందా? ఇవన్నీ చూడాలనుకుంటే క్విక్గా మనం ఒక వీడియో చూద్దాం. ద మేకింగ్ వీడియో ఆఫ్ ది సాంగ్ భయం. Wish you all the best, Girgar garu. He's a good producer, already producer of movie. Wish you all the best. Thank you. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నాయకి గిరిధర్ గారు మంచి సక్సెస్ కావాలని, ఆడియోతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. నా చిరకాల మిత్రుడు గిరిధర్, దాదాపు 20 సంవత్సరాలుగా ఫ్రెండ్. తను ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా, అలాగే నా ఇంకో మిత్రుడు మన రాజేష్, నేను టీవీ సీరియల్స్ అప్పటి నుంచి పనిచేస్తున్న రఘు, మన గోవర్ధన్, అందరికీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి చాలా మంచి పేరు తీసుకురావాలని, అలాగే కెమెరామెన్ జగదీష్, అందరు నాకు కావాల్సిన వాళ్ళే. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు, డబ్బు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్ విషెస్. నాయకి అనగానే ఫస్ట్గా చాలామంది గుర్తొచ్చేదే ఫస్ట్ లుక్ పోస్టర్ అండి. క్యూట్గా ఉండే త్రిష, ఒక చేతిలో ఒక చిన్న పూల, ఇంకో చేతిలో కత్తితోటి. దాంట్లో ఉన్న మెయిన్ ఏంటంటే ఆ కత్తిని అలా క్లోజ్ చేస్తే ఫేస్ చాలా క్యూట్గా ఉంటుంది, ఆ పూల బొకే పట్టుకున్నట్టుగా ఉంటుంది. ప్లస్ ఆ పూల బొకే క్లోజ్ చేస్తే ఫేస్ చాలా వైలెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది, చేతిలో కత్తి కనబడుతుంది. గోవి యు ర్యాక్ ఫస్ట్ ఆ రోజు చెప్పాను నీకు. అండ్ అలాగే ఆ మిత్రుడు రాజేష్ పెట్ల రెగ్యులర్గా కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువగా వేసేవాడు. ఈ మధ్యకాలంలో ప్రమోషన్ వచ్చింది అనాలేమో, ఆ క్షణం నుంచి చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ షేట్. అండ్ అలాగే రఘు గారు, గిరిధర్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందులో మొత్తం పాటలు రాశాను. సో గిరిధర్ ప్రొడక్షన్స్ నాకు సొంత సంస్థ లాంటిది. సో నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు గిరిధర్ గారు సీనియర్ జర్నలిస్ట్ నాకు. సో ఆయన ప్రొడక్షన్ హౌస్లో 2వ సినిమా కూడా పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రఘు కుంచే భయ్యతోటి అవన్నీ హిట్ కాంబినేషన్లు, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు రాసే అవకాశం రఘుతో దొరికింది నాకు. సో ఇందులో కూడా భయం సాంగ్ అలా వచ్చిందే. అలాగే గోవి ఒక పరిచయం తక్కువే, కానీ ఈ సినిమా టైంలోనే బాగా పరిచయం అయ్యాడు. చాలా మంచి విషయం ఉన్న డైరెక్టరు. అలాగే ఈ సినిమా గిరి గారు అండ్ రాజు కందుకూరి గారు, జగదీష్ కెమెరామెన్, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పాటలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు భయం అనే పాట కాన్సెప్ట్ అనుకుని దాని మీద ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చొని అనుకున్నప్పుడు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలని రాశాను. నాకు అందులో నచ్చిన లైన్స్, పెళ్ళైన కూతుర్ని అత్తింటికి పంపిస్తూ ఏమోలో ఏదో భయం, రోజు పేపర్లో చూస్తుంటాం. అవన్నీ అదే ఇన్స్పిరేషన్ నాకు. స్త్రీలంటే చాలా గౌరవం. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. సో అలాంటి ఎక్కువ కనెక్టివిటీ. అలాగే పంట చేతికి వచ్చేలోపు వరదలు వస్తాయేమోనని రైతన్నకి చచ్చే భయం, రోజు పేపర్లో చూసే వార్తలనే, ఆ భయాలనే ఈ పాటలో పుడిసొరుగ్గా వాడుకోవడం జరిగింది. ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. త్రిష గారు బాగా పాడారు. అలాగే ఇందులో నా ఫేవరెట్ సాంగ్ ఇదేమిటో వచ్చింది. వాళ్ళ సాంగ్, మెలోడీ సాంగ్, అది నాకు ఈ సినిమాలో చాలా ఫేవరెట్ సాంగ్. ఇంత మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు మరోసారి రఘు భయ్యకి, గోవికి, గిరిధర్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. రాజేష్ హీరో అయ్యాడంటే వాళ్ళ అమ్మ నాన్నల కన్నా ఎక్కువ ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే మా కామెడియన్ పోస్ట్ వాడు హీరోకి వెళ్ళిపోతే 4 క్యారెక్టర్లు నేను చేసుకోవచ్చు. ఈ నాయకి సినిమా గోవర్ధన్ గారు 2వ సినిమా, కానీ యాక్చువల్గా ఇది డెబ్యూ సినిమా లాగా భావించాలి. ఎందుకంటే అప్పుడు వచ్చింది అవకాశం. ఇప్పుడు హిట్ కోసం తప్పించి చాలా కష్టపడి ఈ స్క్రిప్ట్ తయారు చేసి మాకు ముందే చెప్పాడు. అప్పటికి ఇంకా త్రిష గారికి మీకు చెప్పలేదు మేడం, అయినా కానీ రాజేష్ హీరో ఈ సినిమాకి ఎవరున్నా లేకపోయినా అన్నారు. అప్పుడు రాజేష్ గారు
నేను హీరో అయ్యారా, నా పక్కన ఎవరు చేస్తారో అదృష్టవంతులు అనేటోడు సరదాగా. ఒకరోజు సడన్గా త్రిష గారు రాగానే, బావా కొంచెం భయం వేస్తుంది ఏంది అన్నాడు. నువ్వేం భయపడక, నీకేం టెన్షన్ లేదురా, నువ్వు అందగాడివి బేసిక్గా, నువ్వు చాలా బాగుంటావు కాబట్టి. నిజంగా అండి, షూటింగ్కి వచ్చినా కానీ ఇన్షర్ట్ చేసి ఆ కలర్ షూ చాలా డీసెంట్గా. చాలా మంది రఘుబాబు గారు కావచ్చు, జయప్రకాష్ రెడ్డి గారి లొకేషన్లో అడిగేవాళ్ళు, ఏమై నువ్వు హీరో అనుకుంటున్నావా ఏంటంటే, నేను హీరోనండి అనేవాడు. వాడు అంటాం, ఆ పైన వాళ్ళు తదాస్తా అంటాం, ఈరోజు వాడు హీరో అయ్యాడు. కంగ్రాచులేషన్స్ రాజేష్, గ్యారంటీగా 2-3 సక్సెస్లు కొడతావు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలనుకున్నాను. కుంచి రఘు గారు, మ్యూజిక్ డైరెక్టర్ కుంచి రఘు గారు నన్ను పూరి జగన్నాథ్ గారికి 2001లో తీసుకెళ్ళి పరిచయం చేసి, అన్నయ్య వీడు కొంచెం టాలెంట్ ఉంది అంటే, ఆ 7వ పేరు ఈడియట్లో రాశారు. ఆ ఈడియట్టే నాకు బ్రేక్ అయింది. అప్పటి నుంచి రఘు గారు ఎప్పుడు ఏ ఫంక్షన్లో, నా ఇంటర్వ్యూల్లో మీకు ఈ అవకాశం ఎలా వచ్చిందని చెప్పినా కానీ అన్న పేరు చెప్పుకోవటం. థ్యాంక్ యూ అన్న. వన్స్ అగైన్ జనాల ముందు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ. గిరిధర్ గారి గురించి చెప్పడానికి నాకు పెద్ద తెలియదు, ఎందుకంటే నాకు వేషమీ లేదు. ఆయన 2 సినిమాలు చేశారు, నేను యాక్ట్ చేయలేదు ఆయన సినిమాల్లో. కానీ మేనేజర్గా, బయట ప్రొడ్యూసర్గా తెలుసు. సార్ మీకు మంచి డబ్బులు రావాలి, సినిమా కొనుక్కున్న వాళ్ళందరికీ బాగా డబ్బులు రావాలి. ఇంకా మా హీరోయిన్ త్రిష గారు, మా ఫేవరెట్ హీరోయిన్. ఛాన్సాలు చెప్పాము. త్రిష గారి కన్నా త్రిష గారి టాటూ అంటే చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. எல்லாருக்கும் வணக்கம். எனக்கு தெலுங்கு தெரியாது. எனக்கு இந்த படத்தில் வந்து தெலுங்கு பேசினது வந்து டைரக்டர் சார் சொல்லி கொடுத்தாரு. அதே மாதிரி நான் பேசியிருக்கேன். நான் தமிழில் கிட்டத்தட்ட ஒரு 10-15 படம் நடிச்சிருக்கேன். అవును నిజంగానే. హలో, ఈయన ఫస్ట్ అన్న వాడికి ఏంటంటే, లొకేషన్లో త్రిషాన్ చూసి డైరెక్టర్ సొల్లు గరుస్తూ ఉండేవాడు, అంతే కదా. నెక్స్ట్ என்னங்க சொல்கிறீங்க, ஒன்றும் புரியலை. అదే ఆ సొల్లు గురించి చెప్పి. నెక్స్ట్ சார், ஐயோ கடவுளே, அதெல்லாம் வேணாம். మీరు వద్దొద్దన్నా కానీ వినిపించుకోలేదు ఆయన. రెడీ, నెక్స్ట్. என்ன சொல்கிறேன், எனக்கு இந்த படத்தில் வாய்ப்பு கொடுத்த டைரக்டர் கோவி சாருக்கும் ప్రొడ్యూసర్ గిరిధర్ సార్కి ரொம்ப ரொம்ப థ్యాంక్స్. గోవింద్ డైరెక్టర్కి పెట్టుకోవడం వల్ల ప్రొడ్యూసర్కి వాసిపోయింది అంటున్నారు. నెక్స్ట్ సార్, நீங்கள் பேசுகிறது எனக்கு புரியலை. లేదు, நீங்கள் பேசுகிறது எனக்கு புரியலை. నాకు పెసరట్టు పెట్టలేదన్న. నెక్స్ట్ அதான் நான் எனக்கு தெரிஞ்சால் நான் பேசிடுவேன், இல்லாட்டி எனக்கு தெரியல, எனக்கு அதான் முழிச்சுக்கிட்டு இருக்கேன் நான். கரெக்ட், అంతే. ரொம்ப ஒரு சந்தோஷமாக இருக்குது எனக்கு. நான் சின்ன வயசுலேருந்து பார்த்துட்ருக்கேன் பாலகிருஷ்ணன் சார், அவருடைய படங்கள் நிறையா பார்த்துருக்கேன். அவருடைய பயங்கரமான ஃபேன் நான் சொல்லுவேன். எனக்கு தெலுங்கு சினிமாவில் வந்து எனக்கு வாய்ப்பு கொடுத்த டைரக்டர் சாருக்கும் ப்ரொடியூசருக்கும் ரொம்ப ரொம்ப நன்றி. பல நாள் பல வருஷங்கள் ஆசை இந்த தெலுங்கு சினிமாவில் நடிக்கணும்னு. ரொம்ப ஒரு சந்தோஷமாக இருக்குது. ஒரு பெரிய கேரக்டரு, ஒரு நல்ல வாய்ப்பு கொடுத்துருக்காங்க. ரொம்ப ரொம்ப ஒரு சந்தோஷமாக இருக்குது. நான் இன்னைக்கு காலையிலேருந்து ஒரு வார்த்தை ப்ராக்டிஸ் பண்ணிகிட்டு இருக்கேன். தெலுங்கில் ஒரு வார்த்தை இப்படி தான் எல்லார்கிட்டையும் பேசணும்னு சொல்லி ப்ராக்டிஸ் பண்ணிட்டு வந்தேன். இந்த மேடை ஏறணுன்னா மறந்துட்டேன், அதான் உண்மை. அதனால நான் சரி டீசெண்டாகவே தமிழ்லவே பேசிடலான்னு சொல்லிட்டு அதான் தமிழ்லே பேசிடுறேன், தப்பாக எடுத்துக்காதீங்க. మీరు తెలుగు ఒక డైలాగ్ నేర్చుకున్నారు, ఇక్కడ బాలయ్య బాబు గారిని చూసి మర్చిపోయారు, అంతే కదండి. ఓకే, నెక్స్ట్. என்னங்க சொல்கிறாரு, ஒன்றுமே புரியலையாங்க. మీకు తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే అది ఆయనకు రాదు, నాకు రాదు. ஐயோ சூப்பர், ஆனால் நீங்கள் ரொம்ப நல்லா பண்ணுறீங்க, ரொம்ப ரொம்ப థ్యాంక్స్, ரொம்ப సంతోషం, థ్యాంక్స్ ரொம்ப నன்றிங்க. త్రిష గారితో నేను ఇంతకుముందు అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను శంఖం మూవీకి. అప్పుడు ఆ త్రిష స్టార్ హీరోయిన్, నేను జస్ట్ ఒక అసోసియేట్ డైరెక్టర్ని. అయినా కూడా తను ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎంత ఫ్రెండ్లీ నేచర్ అనేది నేను అప్పుడు చూశాను. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమాలు ఇప్పుడు పాట కూడా పాడారు అని తెలిసింది. అలాగే నాయకిలో పనిచేసిన అందరి టీం మెంబర్స్కి, అలాగే మా ఫ్రెండ్ సత్యం రాజేష్కి ఈ మధ్య క్షణంతో ఒక కొత్త స్టైల్లో ఎంట్రీ ఇచ్చావు. ఇలాగే ఈ క్యారెక్టర్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గోవి గారికి మీకు కూడా మంచి బ్రేక్ రావాలి. భయ్యా రఘు కుంచే గారు మ్యూజిక్ రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాయకి మంచి సక్సెస్ అవ్వాలి. ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి కూడా బాగా డబ్బులు తేవాలని కోరుకుంటూ, చివరిగా ఎప్పుడో 12 ఏళ్ల క్రితం సార్ లక్ష్మీ నరసింహ అని 12 years బ్యాక్ 2004 అదే ఇయర్ అదే రోజు వర్షం కూడా రిలీజ్ అయింది. మార్నింగ్ షో లక్ష్మీ నరసింహ, మ్యాట్ని వర్షం చూసాం. మీ ఇద్దరిని పక్క పక్కన చూస్తుంటే ఇప్పటికీ అలాగే ఉన్నారు. అదే ఎనర్జీ, అదే గ్లామర్. కీప్ ఇట్ అప్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
రాంబాబు గారికి నమస్కారం. రాంబాబు గారు మా మా సినిమాలన్నింటికి కూడా ప్రొడక్షన్ మేనేజర్గా ఉంటూ చాలా మంచివాడు. ఇవాళ ఒక ప్రొడ్యూసర్గా ఎదిగాడు. అతనికి నేను అభినందన చెప్తున్నాను. ముఖ్యంగా ఇవాళ నందమూరి బాలకృష్ణ గారు ఈ ఆడియో లాంచ్ చేయడానికి వచ్చారు అంటే ఆ సినిమా సక్సెస్ గ్యారంటీ, హిట్ అనే దాంట్లో ఎట్టి సందేహం లేదు. అంత మంచి మనసు, మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆడియో లాంచ్కి వచ్చి ఆయన దీవిస్తున్నారంటే అటు గిరిధర్ గారికి ఇటు రాంబాబు గారికి నిజంగా అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే రఘు కుంచే ఆ ఎందుకో రమణమ్మ ఆ పాట ఎన్నిసార్లు విన్నా ఎక్కడ విన్నా కుంచేదా ప్లీజ్ కమ్ ఎన్నిసార్లు విన్నా ఎక్కడ విన్నా కూడా ఆ సీట్లో కూర్చోలేము, సోఫాలో కూర్చోలేము, కొద్దిగా మూమెంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా బాడీకి. మ్యూజిక్ అనే దానికి లాజిక్ లేదు నాకు తెలిసి. మనిషిని ఉద్రేకపరిచేటట్టుగా ఉండాలి, మనిషిని ఆహ్లాదపరిచేట్టుగా ఉండాలి, మనిషిని ఆనందపరిచేట్టుగా ఉండాలి, మనిషిని శాంతపరిచేట్టుగా కూడా ఉండాలి. అటువంటి మ్యూజిక్ని అద్భుతంగా తెలుగు ఇండస్ట్రీకి అందిస్తున్నటువంటి కుంచే నిజంగా అతను ఇంకా బాగా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. మాస్ సాంగ్స్ తీయటంలో కుంచే మించిన వాళ్ళు ఎవరు లేరు. అద్భుతమైనటువంటి మాస్ సాంగ్స్ అందిస్తారు. ఇందులో భయం సాంగ్ చూస్తే నాకు బాగా నచ్చింది నిజంగా చెప్పాలంటే. అందులో త్రిష చాలా బాగా ఆవిడతో పాడించావని చెప్పకూడదు కానీ ఆవిడ కూడా కర్ణాటక సంగీతం వచ్చేస్తున్నారు కాబట్టి చాలా బాగా పాడింది. డిఫరెంట్గా త్రిష నాకు తెలిసి నువ్వు సింగర్ కూడా చాలా బిజీ అయిపోతావు త్రిష. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి వెరీ బిజీ యాజ్ ఏ సింగర్ ఆల్సో. నెక్స్ట్ ఆల్బమ్ చేస్తాడు నీతోటి. యూఆర్ రెడీ. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి నమస్కారం. అలాగే డైరెక్టర్ గోవి గారు కొత్తగా ఈ సినిమాని తీసుకున్నారైనా. ఏ సినిమా అయినా ఎప్పుడైనా సరే డెఫినెట్గా డబ్బులు వచ్చినప్పుడే అది మంచి హిట్ కింద మనం లెక్కేసుకోవాలి. ఈ సినిమాకి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, విపరీతంగా డబ్బులు వస్తాయని మాత్రం నమ్మకంగా చెప్తున్నాను. ట్రైలర్ చూసినా నాకు ఆ నమ్మకం కుదిరింది. గట్టిగా మీ అందరూ చప్పట్లు కొట్టి ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం, మన సోదరుడు గిరిధర్ గారు నిర్మాతగా రెండో ప్రయత్నం ఇది. బహుముఖ ప్రజ్ఞాశీలుడు. తను జర్నలిస్టు, పిఆర్ఓ, అలాగే ఎంతోమంది కథానాయకుల డేట్స్ చూస్తూ ఇండస్ట్రీ అంతటికీ తల్లో నాలికల మెలిగిన మన గిరిధర్ నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రం ద్వారా లేడీ ఓరియంటెడ్ ఫిలిం కనుక హీరో కమ్ హీరోయిన్ త్రిష గారు కూడా సక్సెస్ఫుల్గా ఈ సినిమాలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ చిత్రం ద్వారా మా సోదరుడు రఘు కుంచే మ్యూజిక్ దర్శకుడిగా చేస్తున్నాడు. తను ఇంతకుముందే ఎన్నో మంచి పాటల్ని మనకు అందించిన సంగీత దర్శకుడు. తను కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి మిత్రులు రాజ్ కందుకూరి గారిని, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రాంబాబు గారిని చేర్చుకొని ఈరోజు నాయకి సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నాడు. గిరిధర్ 25 సంవత్సరాల క్రితం రంపచోడవరం అడవుల్లో ఈనాడు జర్నలిస్టుగా గిరిజనుల కష్టాలని, నష్టాలని, సమస్యల్ని ప్రపంచానికి తెలియచేయాలని చెప్పి అనేక మైళ్ళు ప్రయాణం చేసి కాలినడకతో వాళ్ళ సమస్యల్ని ప్రపంచానికి చదివించి చూపించి ఆ తర్వాత మద్రాస్కి సితారా జర్నలిస్ట్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి పిఆర్ఓగా అట్లాగే మేనేజర్గా ఈరోజు నిర్మాతగా ఎదిగాడు. నేను గిరిధర్ ఇద్దరం రూమ్మేట్స్మి. అట్లాగే డైరెక్టర్ గోవి నిజంగా కూడా ఈ ఫస్ట్ లుక్ చూసిన దగ్గర నుంచి నేను గిరిధర్ చెప్తూనే ఉన్నాను, గోవి మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని. 70s అట్మాస్ఫియర్ని, 70s అపీరెన్స్ని అద్భుతంగా మన ముందు పెట్టబోతున్నాడు. అట్లాగే రఘు కుంచే తమ్ముడు రఘు చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టరు, అట్లాగే సింగరు, యాక్టరు,
రఘులో లేని అంశం అనేది లేదు. అట్లాంటి తమ్ముడు ఈరోజు ఈ సినిమా కంప్లీట్గా ఈ సినిమాలో తను భాగస్వామి అయినందుకు, ఈ సినిమా ఆడియో బాగున్నందుకు నిజంగా నాకు ఆనందంగా ఉంది. అట్లాగే త్రిష, నువ్వు వస్తావంటే వద్దంటానా అంటూ యువతను ఆకర్షించిన త్రిష ఈరోజు అందంగా, భయంగా మీ అందరికీ అందాన్ని పంచడానికి మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా గిరిధర్కి డబ్బుల వర్షం కురవాలని, అట్లాగే గోవికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.